ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న ఒత్తిడి కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణలో అమలు చేస్తామన్న సీఎం రేవంత్ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. వర్గీకరణపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ పెద్దలు చెబుతుంటే రాష్ట్రంలో వర్గీకరణ సాధ్యమయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల్లో అమలు చేసే బాధ్యతను ప్రభుత్వాలకు అప్పగించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ తమదే విజయమని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టి వాదించిందని, వర్గీకరణ కోసం మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లి వర్గీకరణ అయ్యేలా చొరవ తీసుకుందని నేతలు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో మాదిగ సామాజిక వర్గ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ సైతం అసెంబ్లీ వేదికగా ఇది ప్రభుత్వ విజయం, సుప్రీంకోర్టు తీర్పుని దేశంలోనే మొదటగా తెలంగాణలో అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్స్ లో ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. అసెంబ్లీలో ప్రకటనతోనే ప్రభుత్వం సరిపెట్టుకుంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్స్ వెలువడగా వాటిలో రిజర్వేషన్ అమలు అవుతాయన్న ఊహల్లో ఎస్సీ నిరుద్యోగులు ఉన్నారు. అయితే ప్రభుత్వంలో అలాంటి కార్యాచరణ లేకపోవడంపై మాదిగ సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని, అన్ని రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా రాష్ట్రంలో వర్గీకరణ అమలయ్యే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలను దళిత మేధావులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు ఎంఆర్పీఎస్ రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ చెప్పినట్లుగా రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, మేధావులతో కలిసి మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయిన మందకృష్ణ సీఎం రేవంత్ మాట్లాడి వర్గీకరణ అమలు చేయించాలని కోరారు. కాంగ్రెస్ హైకమాండ్ వర్గీకరణపై పార్టీ విధానం చెప్పకుండా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను రేవంత్ సర్కార్ అమలు చేస్తాడా? అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాట అమలు చేయకపోతే ఎంఆర్పీఎస్ మాదిగ కుల సంఘాలు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తాయో చూడాలి.